యునెస్కో ప్రియాంబుల్ ఒక మాట చెప్తుంది. సిన్స్ వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద మ్యాన్, ద డిఫెన్స్ ఆఫ్ ద పీస్ మస్ట్ బి కన్స్టిట్యూడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద మెన్. అంటే యుద్ధాలు మనిషి మెదడులో మొదలవుతాయి. యుద్ధాలు ఆపాలంటే మనుషులే పూనుకోవాలి, శాంతి కాముకత మనుషుల్లోంచి రావాలి అని చెప్పి. అయితే మనం చూసాం రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడి. ఈ రోజున ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళం గత 3-4 రోజుల నుంచి టీవీల్లో ప్రతిదీ గమనిస్తున్నాం. యుద్ధంలో ఎవరు ఎక్కువ నష్టపోతారు, ప్రభుత్వాల ప్రజల అంటే ప్రజలే ఎక్కువ నష్టపోతారని చెప్పొచ్చు. అలాంటి యుద్ధం పైన రష్యా చేసిన ఘాతుకం పైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిన్న అత్యవసర సమావేశం పెట్టి ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారనమాట. దానిలో మనందరికీ తెలుసు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ దేశాలు, 10 నాన్ పర్మనెంట్ దేశాలు ఉంటాయి. ఈ మొత్తం 15 దేశాలు దీని మీద ఓటింగ్ కొనసాగింది. దీనిలో భారతదేశం గైర్హాజరైంది, ఆబ్సెంట్ అయింది. మనం అనుకోవచ్చు ఇది తటస్థమైన చర్య అని చెప్పి. రష్యాకి వ్యతిరేకంగా వచ్చిన తీర్మానంలో భారతదేశం ఎటువంటి ఓటు స్టాండ్ తీసుకోకుండా ఆబ్సెంట్ అయిందనమాట. అసలు భారతదేశం ఇలా ఎందుకు చేసింది, ఏ ఏ దేశాలు ఇలా చేశాయి, ఇది ఫస్ట్ మనకు తెలియాలి. మొత్తం 15 దేశాల్లో రష్యా దీనిపైన వీటో చేసింది, అంటే ఈ రెజల్యూషన్ని ఆపేయటానికి ప్రయత్నం చేసింది. 3 దేశాలు చైనా, యుఏఈ, ఇండియా, ఈ 3 దేశాలు ఆబ్సెంట్ అయ్యాయి, అసలు ఆ ఓటింగ్ నుంచే ఆబ్సెంట్ అయ్యాయి. మిగతా 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటేశాయి. ఈ 11 దేశాలు ఏ ఏ దేశాలు? అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఘనా, కెన్యా, గ్యాబన్, ఐర్లాండ్, అల్బేనియా, నార్వే, మెక్సికో మరియు బ్రెజిల్. ఈ 11 దేశాలు తీర్మానాన్ని సపోర్ట్ చేస్తూ రష్యాని అపోజ్ చేస్తూ ఓటేశాయన్నమాట. ఇక్కడ అసలు రష్యా ఉక్రెయిన్ పైన డిమాండ్లు ఏంటి, అసలు రష్యా ఏం చేస్తే ఆపుతుంది? చాలామంది అనుకున్నారు ఈ యుద్ధం అనేది, రష్యా దాడి అనేది 3-4 రోజులు ఆగిపోద్ది. ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం, ఎంతకాలం ఇది కొనసాగుద్ది, రష్యా ఈజీగా ఆక్యుపై చేయగలదు కదా అని. అసలు రష్యా అనుకోని విధంగా ఉక్రెయిన్ దీనికి ధీటుగా సమాధానం చెప్తుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సైతం రష్యాకి ధీటుగానే సమాధానం చెప్తున్నారు. ఉక్రెయిన్ ఓడిపోయినా పర్లేదు కానీ పోరాడాలనే పటిమతో మాత్రం అక్కడ అందరూ ప్రజలు ఉన్నట్టు కనపడుతోంది. 4 కోట్ల మంది ప్రజలున్న ఉక్రెయిన్లో ఈ స్థితి అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అయితే ఇక్కడ రష్యాకి ఏం కావాలి? రష్యాకి 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, రష్యా 2014లో ఆక్యుపై చేసిన క్రిమియా రష్యాలో భాగం అని చెప్పి, రష్యాదేనని చెప్పి అంతర్జాతీయంగా అఫీషియల్గా ఒప్పుకోవాలి. ఇది రష్యాకు ప్రధానంగా కావాలి. రెండోది నాటో అనేది మనందరూ తెలుసు, అమెరికా అండ్ వెస్టర్న్ యూరోపియన్ యొక్క అలయన్స్ అనమాట, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ అలయన్స్లో ఈస్టర్న్ దేశాలు, అంటే ఇది ఈస్ట్ వైపు రాకూడదు. అంటే ఏంటి అంటే రష్యా చుట్టుపక్కలున్న ఈస్టర్న్ యూరోపియన్ దేశాలు దీనిలోకి వెళ్ళకూడదు, ఎర్స్ట్వైల్ రష్యన్ కంట్రీస్ దీనిలోకి వెళ్ళకూడదు. నాటో యొక్క ఈస్ట్వార్డ్ ఎక్స్పాన్షన్ పాలసీ ఆపేయాలి. ముఖ్యంగా ఇమీడియట్గా ఉక్రెయిన్ దానిలో జాయిన్ అవ్వకూడదు, ఉక్రెయిన్కి ఎటువంటి సభ్యత్వం ఇవ్వకూడదు. ఉక్రెయిన్ ఆ విధంగా హామీ కూడా ఇవ్వాలి అఫీషియల్గా. దాంతోపాటు వెపన్స్ కానీ దళాలు కానీ ఇవన్నీ కూడా ఈ ఈస్టర్న్ వర్డ్ కంట్రీస్లో ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాల్లో కూడా ఉండకూడదు. ఈ ప్రాంతాల్లో రష్యాకి పక్కలో బలంలా మారకూడదు. ఇది కూడా రష్యా యొక్క ప్రధానమైన డిమాండ్. మూడో డిమాండ్ మనందరికీ తెలుసు, ముఖ్యంగా ఈ యుద్ధం అనేది, దాడి అనేది 2 ప్రాంతాల కోసం, లుహాన్స్క్, డోనెస్క్ అనేవి ఈ 2 సపరేట్ రిపబ్లిక్స్గా గుర్తించుకోవాలి. అక్కడ సపరేటిస్టులు వాదిస్తున్నారు. రష్యా ఈ సపరేటిస్టులకు సపోర్ట్ చేస్తుంది. ఈ లుహాన్స్క్, డోనెస్క్ అనేవి సపరేట్ రిపబ్లిక్స్, ఇవన్నీ ఉక్రెయిన్లో భాగం కాదని చెప్పి అంతర్జాతీయంగా రికగ్నిషన్ రావాలి. ఇది కూడా రష్యా యొక్క డిమాండ్ అనమాట. అయితే భారతదేశం దీనిలో ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతుంది? ఒక దేశం ఎప్పుడైనా ఒక గొప్ప పవర్గా ఎదగాలంటే ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. కానీ భారతదేశం ఎందుకు తటస్థంగా ఉంది? దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగిద్ది, ఈ దాడి ఎన్ని రోజులు కొనసాగుద్దో ఎవరికి ఒక ఐడియా లేదు. ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు కూడా ఉన్న 50% పైన మిలిటరీ ఎక్విప్మెంట్ రష్యా సపోర్ట్తో మనం కొనుక్కున్నవే, రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నవే. దానికి సంబంధించి ప్రతి టెక్నాలజీ పైన ఇండియా రష్యా పైన ఆధారపడి ఉందన్నమాట. ఇది ప్రధానమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం, ఇండియా ఇక్కడ వెయిట్ అండ్ వాచ్ అనే అప్రోచ్ ఎక్కువ ఫాలో అవుతుందని అర్థమవుతుంది మనకి. మూడో అంశం, ఇక్కడ ఇప్పుడు ఇండియా ఆబ్స్టైన్ ఏంది అంటే ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ కూడా చెప్పిన మాట, ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ ఇండియా సపోర్ట్ చేయట్లేదు, అలానే మాస్కోని సపోర్ట్ చేయట్లేదు. ఇద్దరి మధ్య ఇండియా ఒక బ్యాలెన్స్డ్ పాత్ర పోషిస్తుందని అర్థమవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ పరిణామం మనం గమనించాం, రష్యాతో ఇండియా S-400 డీల్ చేసుకుంది.
అమెరికా కాట్సా అనే భయం ఇండియాకు ఉన్నా సరే, అంటే అమెరికా కాట్సా కింద ఇండియా పైన ఆంక్షలు విధించవచ్చు అనే భయం ఉన్నా సరే, ఇండియా రష్యాతో S-400 డీల్ కంటిన్యూ చేసుకుంది. అంటే ఇక్కడ ఇండియాకి రష్యా ఒక స్ట్రాంగ్ ఎలై అని చెప్పి ఇండియా కొంత ఫీల్ అవుతుందని కూడా, అంటే కొంత ఇండియాకి టిల్ట్ ఉందని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. బట్ స్టిల్ ఇండియా రష్యాని తీవ్రంగా ఖండించి ఉండాల్సింది. అంటే తప్పు ఎవరిదైనా సోవరిన్ దేశాల మీద దాడి చేయడం అనేది ఎనీథింగ్ త్రూ డైలాగ్, కానీ దాడి చేయడం తప్పు. కానీ యూఎన్లో స్టాండ్ ఎందుకు ఇండియా తీసుకోలేదు అనేది ప్రధానమైన ప్రశ్నగా ఇక్కడ వస్తుందన్నమాట. మొత్తానికి వచ్చే 3-4 రోజుల్లో ఒక క్లియర్ విజన్ వచ్చే అవకాశం ఉంది. ఏదర్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ రష్యన్ ప్రెసిడెంట్ టాక్స్లో కూర్చునే అవకాశం, లేదా ఉక్రెయిన్ మొత్తం రష్యా చేతికెళ్ళే అవకాశం, లేదా ప్రపంచ దేశాలన్నీ రష్యా పైన ఎక్కువ ప్రెషర్ పెట్టే అవకాశం. ఇలా చాలా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. కాబట్టి ఇండియా ఏది బెటర్ చాయిస్, ఇండియా ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలనే దాని మీద ఇండియా ఇంకా వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉందని అర్థమవుతుంది.